కర్నూలు సమీపంలోని పెద్దపాడు గ్రామంలో పొలంలో ఉన్న పొగాకు పంటను గిట్టని వారు అంటించారని బాధితుడు కురువ బుగ్గన్న తెలిపారు. పొలంలో కాపలదారుడు భోజనానికి వెళ్లిన సమయంలో తమ దాయాదులు పొగాకు దూరణాలకు నిప్పు పెట్టారని ఆయన మీడియాకు తెలిపారు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సగం పంట పూర్తిగా కాలిపోయిందని, దాదాపు 5 లక్షల రూపాయలు నష్టం వచ్చిందని బుగ్గన్న తెలిపారు. ఈ ఘటనపై నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం బాధితుడు బుగ్గన్న మాట్లాడారు. చెప్తా మళ్ళీ మీకు రిటర్న్ నాకున్న పెద్దల ద్వారా వచ్చినటువంటి 20 ఎకరాలలో నేను ఒక 20 ఎకరాల్లో పొగాకు వేయడం జరిగింది. నాకు పెద్దపాడు గ్రామం దగ్గరలో జెడ్పిహెచ్ స్కూల్ బాయ్స్ పక్కల, కాంపౌండ్ వాల్ పక్కల ఒక 4000 దారుణాలు పొగాకు కట్టడం జరిగింది. 1.5 గంటల సమయంలో మా దాయాదులు కాల్చినారనే నాకు ఇన్ఫర్మేషను ఫోన్ ద్వారా నేను పెట్టినటువంటి కాపలాదారుడు ఉన్న సమయంలో జరిగింది. కాపలాదారుడు భోజనానికి పోయిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దాదాపుగా ఒక 8,000 దారుణాల్లో దాదాపు 4,000 దారుణాలు అంటించడం జరిగింది. పక్కన ఉన్నటువంటి స్కూలు టీచర్సు ఆ మంటను చూసి ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేసి ఫైర్ ఇంజన్ పిలిపించి ఆర్పించడం జరిగింది. పక్కన ఉన్నటువంటి గోడ ఉన్నటువంటి హమాలీలు అందరు కలిసి మంటను ఆర్పడం జరిగింది. ఆ చుట్టూ పొలంలో ఉన్నటువంటి ఈ వాటర్ సంబంధించినటువంటి మోటారు అవన్నీ కాలిపోవడం కూడా జరిగింది. ఇది వాంటెడ్గా మా దాయాదులే జరిగింది. మా దాయాదులు అక్కడ ఉంటే ఎందుకు మీరు ఇక్కడికి వచ్చినారని నేను ప్రశ్నించగా, మేమే కాల్చింది, నేను, నా కొడుకులు, నా తమ్ముని కుమారులు కాల్చడం జరిగింది, ఏం చేసుకుంటావో చేసుకోపో నేను అని అంటే నేను పోలీసులో చెప్తే పోలీసు కాకుండా ఎస్పీకి చెప్పుకోపోరని కూడా చెప్పడం జరిగింది. నేను వినడం జరిగింది. నేను నా భార్య నా ముందరనే అనడం జరిగింది. నా భార్య నిన్న సాయంత్రం నాగలాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కేసు ఇంతవరకు ఎఫ్ఐఆర్ అయిందో లేదో నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు.